హైవ్యూస్ గండికోట వైష్ణవ మర్డర్కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా హంతకులు తప్పించుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హంతకులు అన్న వాళ్ళు రాష్ట్రం దాటకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హంతకులు అన్న వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ఇప్పుడు ఏపీ పోలీసులు చాలా సవాల్గా తీసుకున్నారు. ఎవరైతే లవర్ ఉన్నాడో లోకేష్, వాడు కాదన్న విషయం క్లారిటీగా పోలీసులకు అర్థమైపోయింది. దాన్ని మీలో కొంతమంది డౌట్స్ రేస్ చేస్తున్నట్టు లోకేష్ యొక్క మామ చరణ్ అయి ఉండొచ్చు. లోకేష్ను రారా అని పిలిపించి ఆ తర్వాత ఈ చరణ్ తాలూకు కొంతమంది వెళ్ళిపోయి వైష్ణుని చంపేసేసి ఆమెను నగ్నంగా అక్కడ పడేయడం ద్వారా ఈ వైష్ణు యొక్క ఫ్యామిలీకి సంబంధించి పరువు పోగొట్టవచ్చు అన్న వేలో మీలో కొంతమంది చెప్పారు. పోలీసులు ఆ వేలో కూడా విచారించారు. బట్ ఓ పక్కన పెట్టేసి ముందు ఏం చేస్తున్నారంటే ఆ గండికోటకు సంబంధించి ఆ చుట్టుపక్కలకు సంబంధించి ఎన్ని సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎవరెవరు ఆ సమయంలో యాక్టివ్గా ఉన్నారు అన్నదప్పుడు మొత్తం 10 సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి. ఈ 10 సెల్ ఫోన్ టవర్స్ సంబంధించి మొత్తం డంపింగ్స్ మొత్తం తీసుకొచ్చున్నారు. గూగుల్ టేక్అవుట్, మీకు వివేకానంద రెడ్డి కేసు ఐడియా ఉంది కదా, ఆ సమయంలో వివేకానంద రెడ్డిని చంపబడుతున్న సమయాన ఆ నైట్ నుంచి ఉదయం వరకు ఆ చుట్టుపక్కల వచ్చేసి ఉన్న సెల్ ఫోన్ టవర్లన్నీ ఆ సెల్ ఫోన్ టవర్స్ డంపింగ్ తెచ్చుకున్నారు. గూగుల్ టేక్అవుట్ ప్రకారం ఆ ఏరియాలో ఏ ఫోన్లు యాక్టివ్లో ఉన్నాయి, ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు వెళ్ళాయి, అండ్ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ కనుక ఉన్నట్టయితే ఆ సమయం ఎప్పుడు అండ్ ఆ ఏరియా ఎక్కడ ఏంటి ఇది మొత్తం తీసుకున్నారు. అలా సిబిఐలు వచ్చేసి మొత్తం చెప్పిన అక్కడ ఉంది జగన్ కదా, మనోడు వచ్చేసి హ్యాపీగా అవినాష్ రెడ్డిని కాపాడుకున్నాడు. అందుకే సిబిఐలు ఆ కేసును ఆల్మోస్ట్ పక్కన పెట్టినట్టు అయిపోయింది. వివేకానంద రెడ్డి కూతురు మాత్రం సునీత మాత్రం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇదేంటయ్యా లాస్ట్ మూమెంట్లో వచ్చేసి హంతకులు ఎవరు, దోషులు ఎవరు, ఏంటన్నది క్లారిటీ వస్తుంది అనుకున్న మూమెంట్లో మీరేంటి ఆపేశారని చెప్పేసి పాపం సుప్రీంకోర్టుకి హైకోర్టుకి తిరుగుతూనే ఉంది. నేను మరలా చెప్తున్నా, మన దేశంలో ఏమైనా పర్లేదు, జడ్జిలు ఏమనుకున్నా పర్లేదు, మన దేశంలో అత్యంత దుర్భరమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే లీగల్ అంతే. ఎవరికి న్యాయం జరిగిద్దో తెలియదు, ఎవరికి న్యాయం జరగదో తెలియదు, డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. మళ్ళీ దేవుళ్ళు లాంటి జడ్జిలు ఉంటారు. అట్ ది సేమ్ టైం అదే జడ్జిల్లో డబ్బు కమ్ముడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు రా బాబు అని సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండే ఖర్జునే చెప్పాడు. ఇలా చెప్పుకుంటే పెద్ద అందులో కానీ చాలా ఉంది కానీ విషయం. సో ఇప్పుడు విషయం ఏంటి, అక్కడ గూగుల్ టేక్అవుట్ విషయంలో సిబిఐ వాళ్ళు అంతా సేకరించి కూడా ఎవరిని అరెస్ట్ చేయాలన్న విషయం క్లారిటీ ఉండి కూడా అరెస్ట్ చేయలేకపోయారు. బట్ ఇక్కడ మాత్రం ఏపీ పోలీసులు మాత్రం ఎస్పెషల్లీ కడప ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ అజయ్, ఆయన చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే అసలు గండికోట వచ్చేసి దాన్ని ఒక రకంగా ఇండియన్ కెనన్ సమ్మేద అంటారండి దాన్ని. ఎందుకంటే అమెరికాలో ఒక నది లాంటిది సేమ్ అటువంటిది, అంత అద్భుతమైన ప్లేస్ అది. అటువంటి ప్లేస్లో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది అంటే ఇక చుట్టుపక్కల ఎవరన్నా అక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఒంటరికి అసలు ఎవరన్నా వెళ్తారా? ఫ్యామిలీస్ పరంగా వచ్చినా సరే అటు సరదాగా అటు పక్క వెళ్తుంటే భయపడతారా లేదా? సో అందుకని ముందు ఆ భయాలను తొలగించాలంటే ఈ అమ్మాయిని చంపింది ఎవరు, అది మొత్తం బయట తీయాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బేస్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ వచ్చేసి ఎవరు అమ్మాయిని కలవటానికి వచ్చారు, కలిసిన తర్వాత ఏం చేశారు, కలవలేదు అనుకుందాం, ఎటు నుంచి వచ్చారు, దెన్ మరలా అడుగుతున్నా చూడండి. లోకేష్ వచ్చి వెళ్ళింది మొత్తం సీసీటీవీలో ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి ఈ సురేంద్ర వాళ్ళ అన్న వచ్చి వెళ్ళింది ఎక్కడ కనిపించట్లా. అండ్ ఒకటే రూటు వేరే రూట్ ద్వారా వచ్చే అవకాశం ఉందేంటి అది కూడా చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఫిజికల్గా మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ మన అదుపులోనే ఉన్నారు, మనం పిలిచినప్పుడు వస్తున్నారు. ఇక్కడ మరల కూతురుని వాడు చంపాడు అంటున్నారు కానీ తన కూతురు చనిపోయిందన్న బాధ వాళ్ళ అమ్మ నాన్నలకు కనిపించట్లా. అంటే ఇక్కడ ఏంటి, చచ్చితే చచ్చిపోయింది అన్నట్టుగా ఉన్నారా, మనమే చంపేసాంలే డీటెయిల్స్ బయటికి రావద్దు అన్నట్టుగా ఉన్నారా, లేదు అంటే ఇంకేంటి అసలు? ఇక్కడ నేను మరలా చెప్తున్నాను చూడండి, ఇక్కడ క్లియర్గా ఈ అమ్మాయికి సంబంధించి చంపిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నప్పుడు మార్నింగ్ నిన్న చెప్పిన మరలా ఇదే చెప్తున్నా. ఒకటి, ఇది బతికుంటే మన పరువు పోగొట్టిద్రా అన్న వేళ అనుకుని చంపుండాలి. ఇలా కాదనుకున్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ కాదనుకున్నప్పుడు, ఆ ఏరియాలో ఈ అమ్మాయి సాయంత్రం టైం పాస్ చేయాలని చెప్పేసి కాలేజీ బ్యాగ్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కొండల్లో గుట్టల్లో ఎక్కడన్నా ఏదన్నా చూడరాంది ఏదన్నా ఈ అమ్మాయి చూసి ఉండాలి. ఇక అప్పుడు ఈ అమ్మాయిని ఏ ఆగుగా ఉంటున్నప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ అమ్మాయిని వెంటబడి మరి చంపి ఉండాలి.
ఇది రెండు కాదనుకున్నప్పుడు ఇక వాంటెడ్గానే ఈ అమ్మాయి ఏటి వెళ్తుంది ఏంటనేది చూసుకొని రెక్కి నిర్వహించి మేబీ ఆ అమ్మాయిని కావాలని ఎవరైనా చంపడానికి ట్రై చేసి ఉండొచ్చు. ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం, ముందు రోజు ఇన్స్టాగ్రామ్లో ఆ కుర్రోడికి మెసేజ్ పెట్టింది వెళ్దామని, ఓకే అన్నారు. వాస్తవానికి ఫోన్ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫోను, వాళ్ళ అమ్మ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఏమో వాడుతూ ఉంది. దెన్ ఆ ఇన్స్టాగ్రామ్ అన్నది తీసేశారా అలాగే ఉంచిందా? ఆ మెసేజ్ అనేది వాళ్ళ అమ్మ వాళ్ళు చూసి వాళ్ళ బంధువులు కూడా చెప్పేసుకొని ఇది ఇలా గనక ఉంటే ఇంకెంత తెగిచ్చిద్దో ఏంటని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని దాన్ని వెల్లనిద్దామని చెప్పేసి వెల్లనిచ్చి వెనకాల మొత్తం ఫాలో అయ్యి ఈలోపు ఈ విషయం ఎలానో కానీ ఈ లోకేష్ వాళ్ళ మామకు తెలిసి ఒరే నువ్వు రారా అని చెప్పేసి వాడు వచ్చేసాక కుదిరితే ఇద్దరిని చంపుదామని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఒక్కదారి దొరికింది, అయినా సరే చంపేద్దని చెప్పేసి అనుకొని పక్కా స్కెచ్తో చంపేసి ఉండాలి. ఇవన్నీ కూడా టెక్నికల్గా బయటపడాలి అన్నప్పుడు గూగుల్ టెక్అవుట్ అత్యంత కీలకం. మొత్తం ఎన్ని వెహికల్స్ వచ్చాయి? 250 నుంచి 300 వెహికల్స్ వచ్చాయి. ఈ వెహికల్స్లో ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, వారి యొక్క ఫోన్ నెంబర్లు ఏంటి, ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ సంబంధించిన డేటా ఏంటి, టవర్ లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. సో ఐఎమ్ షూర్ ఏపీ పోలీసులు వైష్ణవి విషయంలో అయేషా మీరలాగా హంతకులు తప్పించుకోకుండా ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తారు. అండ్ ఈ మన ఇదేది కర్ణాటక సంబంధించి ధర్మస్థల సౌజన్య విషయంలో హంతకులు అలా తప్పించుకోవడం చూస్తారు. అండ్ ధర్మస్థల విషయంలో కూడా ఆల్రెడీ చెప్పున్నారు, అక్కడ క్లారిటీ ఉందండి, దొరికారండి, అంత కరెక్ట్గా ఉందండి, బట్ కావాలని హంతకులు హడావుడి చేస్తున్నారని అంటున్నారు. సరే అది వేరే టాపిక్ మాట్లాడదాం. నేను మరలా అంటున్నా, ఇక్కడ వైష్ణవికి సంబంధించి నిజంగా ఎవరైతే చంపున్నారో వారు మాత్రం తప్పించుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్ల వైపు ఎవడన్నా చూడాలంటేనే భయపడాలా, వనకాలంటున్నా. ఆడపిల్ల వైపు చూడటం తర్వాత సంగతి. ఆడపిల్ల టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళింది. ఇప్పుడు పెహల్గాం ఘటన జరిగిందండి. ఆ రోజు సీఎం ఒమర్ అబ్దుల్ ఏమన్నాడు తెలుసా? ఇక ఏ ముఖం పెట్టుకొని టూరిస్టులు రమ్మని చెప్పాలి మనం. అక్కడ ఆర్మీ వాళ్ళకి సంబంధించి అమరనాథ యాత్ర జరిగే మూమెంట్లోనే అక్కడ వాళ్ళకి అన్ని చెప్తారు, వాళ్ళు వస్తారు, అక్కడ సెక్యూరిటీ టైట్ చేస్తారు. దానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు మన స్టార్ట్ అయింది అది. వీళ్ళేమో జూన్లోని ఇష్యూ కదా అది. అప్పుడు ఏంటి చెప్పకుండా ముందుగానే పర్యాటకులు వచ్చేస్తున్నారు. ఆర్మీ వాళ్ళు తెలియలా, బట్ ట్రావెల్ ఏజెన్సీలు అందరికీ తెలిసింది. సరే మొత్తానికి వెళ్ళారు. ఏమైంది? దారుణంగా హిందువులా కాదు అడిగి మరీ చంపేశారు. దాన్ని ఒమర్ అబ్దుల్ చెప్పాడు, ఇది మా చేతకాంతనం అని చెప్పేసి. ఇప్పుడు టూరిస్టుల్ని రమ్ముని చంద్రబాబు గారు అడగాలి అంటే తమ రాష్ట్రానికి పర్యాటక ప్రాంతాలలో, అది కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఆ ఊరు పక్కన ఉన్నటువంటి ఊరు నుండి అమ్మాయి కూడా వస్తే ఆ పిల్లని కూడా ఘోరంగా చంపేస్తుంటే ఇంకెలా రామాలి స్వామి అక్కడికి మేము అని చెప్పేసి అంటే వీళ్ళు తలకడ పెట్టుకోవాలి. అందుకే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం దగ్గర పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ బయటికి లాగా మరి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందైతే ప్రవేశపెడతారు. మీరు డౌట్ రేస్ చేస్తుంటే లోకేష్ మా మీద ఆల్రెడీ నిఘా పెట్టారు, అండ్ వైష్ణవ్ పేరెంట్స్ మీద నిఘా పెట్టారు, వాళ్ళ బ్రదర్ మీద నిఘా పెట్టారు. మీకు డౌట్ రావచ్చు, లోకేష్ అసలు ఏమీ లేదని చెప్తున్నారు, వాడు ఏదైనా చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి. పేరుకి వాడిది ఏమీ లేదని చెప్పినా వాడి మీద కూడా నిఘా పెడతారు. సో అంతమంగా వైష్ణవి విషయంలో కూటమి ప్రభుత్వం గనక మరికొద్ది రోజులలో హత్య చేసింది ఎవరు ఏంటని కనుక బయట పెట్టకపోతే అడ్డంగా పరుగు పోవటం ఖాయం. టూరిజం విషయంలో భారీ దెబ్బపడటం ఖాయం. అందుకే చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎస్పీ వచ్చేసి జమ్మలమడుగులోనే ఉంటూ మొత్తం 4 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 18 బృందాలు, 50 మంది కానిస్టేబుళ్ళు మొత్తం జల్లెడి పడుతున్నారు. అంతా టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ మొత్తం తీసుకొచ్చేసి మొత్తం దాన్ని ఏం చెప్పాలి అనాలిసిస్ చేసి ఫిగర్అవుట్ చేస్తున్నారు ఎవరెవరు ఏంటని చెప్పేసి. సో అంతిమంగా మరలా చెప్తున్నా, మీలో కొంతమంది అన్నారు కదా తెలంగాణ పోలీస్ అంత స్ట్రిక్ట్ కాదు, తెలంగాణ పోలీస్ అంత పవర్ఫుల్ కాదు ఏపీ వాళ్ళని. అంతమంది పవర్ఫుల్ అని చెప్పి అసలు ప్రూవ్ చేస్తారు. లేదా తెలుగు పోలీసులు తెలంగాణ వాళ్ళని ఏపీ వాళ్ళని ఇద్దరు కూడా స్ట్రిక్ట్, ఇద్దరు కూడా పవర్ఫుల్ అనేవి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తారు. చూడండి.